మాట్లాడాల్సిన కూర్చున్నాం. చింతమోహన్ గారు ఇక్కడ ఈరోజు చాలా సంతోషం. చింతాకుంట మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బాన్సుగూడ పోలీస్ స్టేషన్ లో ఈ క్రికెట్ ఈ క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అయితే ఇక్కడ అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ, క్రీడాకారులకి నా హృదయపూర్వక నమస్కారాంజలి. అయితే నేను రావడం ఎలా జరిగిందంటే, మోహన్ నా దగ్గరికి వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి మా ఇంటికి వచ్చి సార్ ఇట్లా మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, చాలా కార్యక్రమాలు నేను చేస్తున్నాను, ప్రతి గ్రామాల్లో యువకుల్ని వాళ్ళలో ఉంచిన ఉత్సాహాన్ని నింపడానికి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాను సార్. నేను అన్ని చారిటబుల్, అంటే దేనికి నేను డబ్బు ఆశించకుండా ఒక ట్రస్ట్గా చేస్తున్నాను సార్. అంటే చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అయ్యండి ఈ రోజుల్లో గత 20 సంవత్సరాల్లో మోహన్ గారు చెప్పినట్టు యాంత్రికం అంతా మెకానికల్ లైఫ్, ఇంగ్లీష్లో మెకానికల్ లైఫ్, అమెరికాలో మెకానికల్ లైఫ్. ఎవరికి మానవ సంబంధాలు ఉండవు. ఎంతసేపు డబ్బు ఆలోచించుకోవడము, ఎవరి గురించి ఆలోచించుకోవడము, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకోవడము, నా పిల్లల పెద్ద వస్తే బాగుంటుంది, నా పిల్లలు చదువుకుంటే మంచిగా ఉంటుంది అంత తప్ప ఈ ఒక పక్కోడికి మనం పుట్టినప్పుడు, ఒక మనిషి పుట్టినప్పుడు ఒక పక్కోడికి మనము ఏదైనా హెల్ప్ చేద్దాము, ఏమైనా ఇద్దాము, ఏమైనా సహాయపడదాము అన్నది ఈ రోజుల్లో పుడుతున్నది. రోజుకు మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉండేది కాదు, మానవ సంబంధాలు ఎక్కువ ఉండేది. అయితే ఈరోజు యువత క్రీడ అంటే స్పోర్ట్స్, ఇప్పుడు రోజు ఏదో రోగాలు పడుతున్నారు. పెద్ద అయిన తర్వాత 30 సంవత్సరాలకే రోగాలు వస్తున్నాయి, బీపీ వస్తున్నది, డయాబెటీస్ వస్తున్నది, ఏదో వస్తున్నది. ఎందుకంటే ఈ యువత 30-35 ఇయర్స్ అంటే 30-30 సంవత్సరాలు అంటే ఏమి కాదు. ఎందుకంటే ఏ ఫిజికల్ యాక్టివిటీ, ఇంగ్లీష్ లో శారీరకమైన ఎటువంటి శ్రమ లేదు. క్రీడల్లో కానీ లేకపోతే వేరే గేమ్లో కానీ ఎంతసేపు టీవీ చూసుకోవడము, లేకపోతే చదువుకోవడము, సెల్ ఫోన్ పడుతుంది మాట్లాడు తప్ప ఈ అసలు శారీరకంగా ఎటువంటి ఒక స్కిల్స్ ను డెవలప్ చేసుకోలేకపోతుంది యువత ఈ రోజులో. అంటే స్కిల్స్ డెవలప్ అయితే లేదు. దాంతో పాటు ఒక క్రమశిక్షణ, క్రీడ వల్ల క్రమశిక్షణ వస్తుంది. క్రీడల వల్ల ఒక కాన్సన్ట్రేషన్ అంటే ధ్యానం, ఒక ఫోకస్ ఒకటి వస్తుంది. క్రీడాకారులు మీరు చూసినప్పుడు వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఎందుకంటే క్రీడ అనేది ఊరికే ఆడది రాదది, దానికి ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది కంపల్సరీ అవసరం. కనుక ఈ రోజుల్లో అవి మెల్లమెల్లగా మండల లెవెల్లో పోతున్నాయి. అవి ఎవరు పట్టించుకోవట్లేదు. కనుక ఇట్లాంటి ఈ సమయంలో మన చింతకుంట మోహన్ దీన్ని ఆయన ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయనకున్న టీం మెంబర్స్ ఇప్పుడు ఒక్కటొక్కటి మాత్రం అందరం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మనిషి ఏమి చేయలేడు. ఆ మనిషి చుట్టూ కరెక్ట్ గా అందరూ 10 మంది కలిసి, వాళ్ళు 10 మంది కూడా ఆ మనిషికి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు పెట్టుకొని అందరూ కలిసి చేసినప్పుడే దాన్ని టీం వర్క్ అంటారు. అందరూ కలిసి పనిచేసినప్పుడే అది అవుతుంది. చింతకుంట మోహన్ ఒక్కడు ఏం చేయలేదు, రేపు మదన్ మోహన్ నేను ఒక్కనేం చేయలేను. నాకు కూడా ఆశ ఉన్నది, ఏదో చేయాలి. ఇక్కడ ఏదో మనము ప్రజలకు మనం పుట్టినప్పుడు ఏదో ఒకటి ఇంత సహాయపడాలి, మనం సంపాదించుకున్నప్పుడు మనం ఏదో విధంగా చేయాలనే ఉద్దేశం కూడా నేను ప్రజాసేవలో రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే చింతమోహన్ మా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో మా ఇంటికి వచ్చి కలిసినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. తక్కువ మంది మోహన్ నీలాంటి వాళ్ళు ఏదైనా ఐడియా ఒకటి ఆలోచన, ఐడియా అనేది ఆలోచన అనేది మార్పిస్తుంది. ఒక మనిషిలో ఆలోచన రావాలి, ఆలోచన దృక్పథం అనేది రావాలి. ఈరోజు గాంధీ గారు ఆఫ్రికా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇండియాకు వచ్చి ఉద్యమం స్టార్ట్ చేసి ఒక స్వతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టిండు గాంధీ గారు. ఒక్క మనిషి చేయగలిగాడు. అంటే ఒక మనిషి మొత్తం చేయలేడు, ఒక మనిషి కూడా మొత్తం టీం వర్క్ ఉండే. ఆయన కూడా అందరు కలిసి, కానీ ఆలోచన ఆయనది. ఆయన ఒక ముందుకు సాగిండు ఒక క్రమశిక్షణతోనే. అట్లే మన చింతమోహన్ కూడా ఒక మంచి ఆలోచనతో వస్తున్నాడు, మన టీం కూడా చేస్తున్నాడు. నా సహాయం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అట్లాంటి నార్మల్గా
మధ్యప్రదేశ్ నుంచి వచ్చినానే నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియం స్టూడెంట్ చదువుకుని వచ్చినానే కనుక కష్టంతోని పైకి వచ్చినాను కనుక నాకు ఆ కష్టం ఏందో తెలుసు. తప్పకుండా నా చేతనైనంత సహాయము నాకు ఏది జరుగుతుంది నేను తప్పకుండా చేస్తానని ఈ చింతకుంట మోహన్ ట్రస్ట్ కానీ వీళ్ళ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నా హృదయం నుంచి నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటి మంచి వాళ్ళని మనం అంతా ఎంకరేజ్ చేయాలి. మరి మీరు కూడా యువకులు ఈ క్రీడల వల్ల తప్పకుండా మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. దీని ఒక అవకాశం ఇది చేసుకోవాలి. ఏ ప్రోగ్రామ్ అయినా మీ చేతనైనంత ఈ ట్రస్ట్కు ఎంతో 5% 10% మీ టైం తీసుకుని కూడా ఈ ట్రస్ట్కు అందరం కలిసి హెల్ప్ చేద్దాం. మీ ట్రస్ట్ను ఇంకా ఈ ఒక్క 2 కాన్స్టిట్యూన్సీ గా మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకెళ్దాం, రాష్ట్ర లెవెల్లో తీసుకెళ్దామని కోరుకుంటూ మనస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మానవ విలువల గురించి ఈ మానవ జన్మ చాలా గొప్పదని, మళ్ళీ ఈ దారిలో వస్తామో రామో మనకు తెలియదని, ఈ దారిలో కనబడే ప్రతి వ్యక్తిని ఈశాద్వేషాలు పక్కన పెట్టి సేవా దృక్పథంతో ముందుకు నడిచే వ్యక్తి లాస్ట్ చివరిగా విజయపథంలో ఉంటారని గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ చూసి తర్వాత క్రీడాకారులను అక్కడ పరిచయం వేదిక కార్యక్రమం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్.